వైసీపీ అధ్యక్షుడు జగన్ పరకామణి దొంగతనాన్ని చిన్న చోరీ అనడం దారుణమని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. హిందూ దేవాలయాలపై ఎందుకంత ద్వేషమని నిలదీశారు. జగన్ తక్షణమే హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి? అది చిన్న దొంగతనం, అది పెద్ద దొంగతనం ఏం కాదు, అది చిన్న విషయం, అది దీన్ని ఇంత రాద్ధాంతం చేయడం ఏంటని వారు మాట్లాడడం అనేది నిజంగా మన హిందూ మేమందరం కూడా చాలా బాధపడ్డాం. దేశ విదేశాల్లో ఉండే హిందువులు ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా మీరు చేసి, ఒక అత్యున్నతమైన ముఖ్యమంత్రిగా సేవలు చేసిన మీరు అన్ని మతాలని గౌరవించే విధంగా, అందరి మనసులో కూడా చూరగొనేటట్లుగా, అందరి మనోభావాలని గుర్తించేటట్లుగా మీరు ప్రవర్తించాలి తప్ప ఇంత బరితెగించగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఎంత ఆరాధనతో కూడుకున్నటువంటి అంశం ఇది. కోట్లాది మంది భక్తుల మనోభావాలు గాయపరిచే అంశం ఇది. ఇది చిన్నది కాదు, చిన్నదిగా ఎవరో మాట్లాడకూడదని నేను ముట్టికేలు పెట్టింది. అయినా పశ్చాత్తాపం రాలే జగన్మోహన్ రెడ్డి గారికి. ఏమిటండి ఎంత ద్వేషం మీకు మా దేవాలయాల మీద, మా హిందువుల మీద? జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ద్వేషం అండి మీకు? మీ దగ్గర మంత్రులు మా హిందువులు లేరండి? హిందువులు ఓట్లు వేయకుండా, హిందువులు మీ పక్కన లేకుండా మీరు ఏదో ఒక మతస్థులు ఓట్లు వేసేసి గెలిచినట్లుగా, మీరు గెలుపొందినట్లుగా మీరు ఫీల్ అవుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో హిందువులు కూడా మాకు గౌరవించారనే ఆలోచన ఒక్క రోజు కూడా మీకు రాలే.